సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివ్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, దీపావళి అంటే మనకు ఈ మధ్య కాలంలో వచ్చే పండుగలన్నీ కూడా ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉండిపోతుంది. ఊరంతా ఒకదారి ఉరిపిగట్టేది ఒకదారి అని సామెత ఉంది. అవును. ఈ యొక్క భారతదేశంలో అన్ని ప్రాంతాల వారు దృక్ సిద్ధాంతాన్ని పాటిస్తే మనం మాత్రం దృక్ సిద్ధాంతము పద్ధతి మాత్రం కొంతమంది, పాత గణిత పద్ధతి ప్రకారం కొంతమంది. వీటి మధ్య ఈ రెండు గణిత భేదాలు పంచాంగాలు రచించడం వల్ల సమయానికి 2 గంటల సమయం తేడా ఉంటుంది. అయితే మనకు పరాశరుల వారు, వరాహమిహిరుల వారు జ్యోతిష్యానికి మూల పురుషులు. వారు ఆమోదించినటువంటిది దృక్ సిద్ధాంతము. కాబట్టి దృక్ సిద్ధాంతం ప్రకారమే పండుగలు కానీ, అలాగే గ్రహణాలు కానీ, మిగతా తిథి వార నక్షత్ర యోగాలు కానీ మనం లెక్కిస్తూ వస్తున్నాం. అదే సరైనటువంటి పద్ధతి. అయితే చతుర్దశి తిథి 31వ తారీఖు రోజున, ఈ సంవత్సరం అక్టోబర్ 31వ తారీఖు రోజున మధ్యాహ్నం 3:51 వరకు ఉంది. తదనంతరం అమావాస్య తిథి వచ్చింది. తరువాత ఈ అమావాస్య తిథి ఎప్పటి వరకు ఉంది? 1వ తారీఖు రోజున సంధ్యా సమయం వరకు కూడా అమావాస్య తిథి ఉంది. అంటే 6:14 వరకు ఉంది. అంటే సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత కూడా ఉంది. 1వ తారీఖు రోజున అమావాస్య తిథి ఉంది. కాబట్టి మనకు శాస్త్ర ప్రకారం ఏం చెప్పబడి ఉందనంటే, సంధ్యా సమయంలో సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత సంధ్యా సమయంలో అమావాస్య తిథి గనక ఉండి తెల్లవారి మధ్యాహ్నమో సాయంత్రానికో గనక అమావాస్య వెళ్ళిపోతే సంధ్యా సమయంలో ఉన్నటువంటి రోజునే అమావాస్య దీపావళి పండుగ జరుపుకోవాలి. అయితే కొన్ని సందర్భాలలో అమావాస్య తిథి ముందు రోజు సంధ్యా సమయంలో ఉంటుంది, తర్వాత రోజు కూడా సంధ్యా సమయంలో ఉంటే పరదినమునే ఆశ్రయించాలి. అంటే తర్వాత రోజు కూడా సంధ్యా సమయం ఉంటుంది కాబట్టి ఆ తర్వాత రోజునే దీపావళి పండుగ చేసుకోమని శాస్త్రం చెప్పబడి ఉంది. అంటే దీన్ని బట్టి 1వ తారీఖు రోజునే చేసుకోవాలి. ఎందుకంటే 31వ తారీఖు రోజున సూర్యాస్తమైన తర్వాత అమావాస్య ఉంది. 1వ తారీఖు రోజున సూర్యాస్తమైన తర్వాత కూడా అమావాస్య ఉంది, సంధ్యా సమయానికి స్పర్శ ఉంది. ఇంకా పైగా మనకు ఈ ధర్మసింధు ప్రకారము ఊర్షాదే స్వాతి సంయుక్తే తథా దీపావళిర్భవేత్ అన్నారు. అంటే స్వాతి నక్షత్రంతో కూడుకొని ఉండి సంధ్యా సమయంలో గనక అమావాస్య ఉంటే ఆ రోజున విశేషముగా ఈ యొక్క దీపావళి పండుగ జరుపుకోవాలి. 1వ తారీఖు రోజున స్వాతి నక్షత్రం ఉంది. 31వ తారీఖు రోజున మనకు దీపావళి అమావాస్య ఉంది. కాబట్టి వీటిట్లో కూడా మనం గమనించుకున్నట్లయితే లక్ష్మీ పూజ ఒకరోజు చేసుకోవాలి, అమావాస్యకు సంబంధించినటువంటి పండుగ ఇంకొక రోజు చేసుకోవాలి. 31 రోజు అమావాస్య పూజ, అమావాస్య రోజు లక్ష్మీ పూజ. అమావాస్య సందర్భంగా లక్ష్మీ పూజ 31వ తారీఖు రోజున, 1వ తారీఖు రోజున దీపావళి పండుగ. అంటే దీపావళి పండుగ అంటే వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులు కూడా గమనించాల్సింది అంటే, చాలా మంది మతాబులు కాల్చుకోవడం, చిచ్చుబుడ్లు, టపాకాయలు కాల్చుకోవడం అంటారు. అసలు యాక్చువల్గా మనం గమనించాల్సింది పితృదేవతల మార్గానికి చూపించే విధంగా దివిటీలు పట్టుకోవాలమ్మా. అది దీపావళి. అయితే మనం టపాకాయలు కాల్చడం వల్ల కూడా వెలుతురు వస్తుంది కాబట్టి, మంట అనేది వస్తుంది కాబట్టి, అది కూడా మన పితృదేవతలకు సంబంధించినటువంటి మార్గంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఆనందంగా జరుపుకునే పండుగ మాత్రం ఈ నరక చతుర్దశి, నరకాసుర సంహారం తర్వాత జరిగింది. అది ఆ విధంగా. అంటే ఇప్పుడు నరక చతుర్దశి రోజు ఎటువంటి కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది గురుగారు? మరి నరక చతుర్దశి ముఖ్యంగా మనకు చెప్పబడినటువంటి శాస్త్ర ప్రకారం చెప్పాల్సినటువంటి అంటే కొన్ని నియమాలు ఉన్నాయమ్మా. ముఖ్యంగా నరక చతుర్దశి రోజున ఈ యొక్క ప్రేత చతుర్దశి అని కూడా అంటారు. అంటే మానవులకి అపమృత్యు భయ దోషాలు తొలగిపోవాలి అని అంటే ఖచ్చితంగా నరక చతుర్దశి రోజున కొన్ని నియమాలు అనేటువంటి పాటించమని శాస్త్రం చెప్పబడి ఉంది. ఎటువంటి నియమాలు అంటే బ్రహ్మ ముహూర్తంలోనే చక్కగా లేచి మంగళహారతులు తీసుకోవాలి, నివాళులు అని అంటారు. ఇది తెలంగాణ ప్రాంతంలో, మహారాష్ట్ర ప్రాంతంలో ఎక్కువగా చూస్తాం. ఆంధ్ర ప్రాంతంలో అంత ఎక్కువగా చూడరు, కేవలం అభ్యంగన స్నానం మాత్రమే చేస్తారు. అంటే ఈ నివాళులు చేసేటువంటి విధానం కూడా చాలా గొప్పదమ్మా. ఎందుకనంటే ఈ నివాళులు తీసుకునే సమయం
ఎప్పటి నుంచి అంటే తెల్లవారు 31వ తారీఖు రోజున తెల్లవారుజామున 3:13 నుంచి 5:09 మధ్య కాలంలో నివాళులు తీసుకోవాలి. మనకందరికీ తెలిసిన నివాళులు ఎట్లా తీసుకుంటారు అని అంటే చక్కగా ఒక ఇత్తడి ప్లేట్లో కానీ వెండి ప్లేట్లో కానీ దీపాలు పేర్చి దీపాలు రెండు ఒత్తులతో దీపాలని వెలిగించి తదనంతరం బియ్యపిండి ఆ బియ్యపిండి ముద్దలు చేయాలి. చేసి వాటికి అలంకరణ పసుపు కుంకుమ చేసిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి స్త్రీమూర్తులు అంటే మగవారిని భర్త పిల్లలు అల్లుడు మనవళ్ళు వీళ్ళందరినీ కూడా చక్కగా కూర్చోబెట్టి ఇంట్లో ఆడవాళ్ళు మాత్రమే హారతులు ఇవ్వాలి. ఆ మంచిగా ఇలా ముద్దలుగా చేసుకొని ఆ ప్లేట్లో పెట్టుకొని మొదలు ఇంట్లో ఉన్నటువంటి పెద్ద ఆవిడ స్త్రీమూర్తి వయసులో పెద్ద వాళ్ళందరూ కూడా భర్త అందరికీ కూడా తలలో చక్కగా నువ్వుల నూనె అద్దాలి తల మీద 3 సార్లు. అద్దిన తర్వాత వరుసగా భర్తకి కొడుక్కి అల్లుళ్ళకి అందరికీ అద్దిన తర్వాత అప్పుడు ఆ బియ్యపిండి ముద్దను తీసుకొని క్లాక్ వైజ్ డైరెక్షన్లో 3 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 3 సార్లు, మళ్ళీ పైనుంచి తల నుంచి పాదాల వరకు తీసి దిగదుడుపుగా 3 సార్లు దిష్టిలాగా తీసి పెట్టి అప్పుడు హారతి ఇవ్వాలి. అంటే ఎవరికి వాళ్ళకి బియ్యపిండి ముద్ద సపరేట్ గా తీసుకోవాలి. తీసుకుంటే మంచిది. అలా ఇంటిల్లిపాది మహిళలందరూ కూడా చేయాలి. అంటే దిష్టి తీసినట్టేనండి? దిష్టి తీసినట్టేనా. ఈ బియ్యపిండితో ఏంటి మామూలుగా దిష్టి ఉప్పుతో తీస్తాం కదా? ఉప్పుతో తీస్తారు, కానీ చతుర్దశి తిథి రోజున మాత్రం ఆచారంగా వస్తుంది తెలంగాణ ప్రాంతంలో. కాబట్టి చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు మగవాళ్ళు భార్యలకి తల్లులకి చెల్లెళ్ళకి వాళ్ళు సంతోషపడే విధంగా కానుకలు డబ్బులు ఇవ్వాలి. వాళ్ళు ఎందుకంటే ఇంట్లో ఆడపిల్ల లక్ష్మీప్రదం కదమ్మా. లక్ష్మి ఇంట్లో భార్య కూడా లక్ష్మితో సమానమే, భర్త విష్ణుమూర్తి. అందుకనే కదా విష్ణుమూర్తి సమానంగా అని చెప్పి మామగారు కాళ్ళు గడుగుతారు. కాబట్టి చక్కగా ఆడవాళ్ళకి ఇష్టమైన కానుకలు డబ్బు రూపేణ ఇచ్చేసేసి వాళ్ళని సంతృప్తిపరిచి ఆ రోజున తీసుకునే డబ్బు స్త్రీమూర్తి తన సొంతంగా సంపాదించిన డబ్బులాగా ఫీల్ అవుతుంది. ఇక అది తన హక్కు అన్నట్టుగా ఆ ఆనందం ఆ స్త్రీమూర్తి కళ్ళల్లో చూస్తే మనం ఆనందపడాలి. అది చెప్తే ఆనందపడేది అనుభవించేది కాదు. చూసి ఆ భార్య కూతుళ్ళ యొక్క కళ్ళల్లో ఆనందాన్ని చూసి సంతోషపడతాడు మగవాడు. ఎందుకంటే తను ఇచ్చిన డబ్బుని తనదిగా భావిస్తుంది. అంటే భర్తది తనదే, కొడుకుది తనదే, కానీ ఆ రోజు ప్రత్యేకమైనటువంటి భావన. ఇక తరువాత ముఖ్యంగా ఆ రోజున చేయాల్సినటువంటిది అభ్యంగన స్నానం చేయాలి. అభ్యంగన స్నానం అంటే నువ్వుల నూనెతో ఒంటినంతా కూడాను రుద్దుకోవాలి. రుద్దుకొని స్నానం ఆచరించాలి. ఎప్పటి లోపల చేయాలి? సూర్యోదయం లోపలే చేయాలి. అంటే 6 లోపే చేయాలి. అభ్యంగన స్నానానికి సమయం ఎప్పుడు? 5:18 నుంచి 6:18 మధ్య కాలంలో చేయాలి. ఎవరైతే ఆ రోజున నువ్వుల నూనె రుద్దుకోకుండా అభ్యంగన స్నానం చేయకుండా సూర్యోదయం కంటే ముందే స్నానం చేయకుండా ఉంటారో వారు నరకలోకానికి వెళతారని శాస్త్రం. అపమృత్యు భయం దోషం కలుగుతుంది, దరిద్రుడు అవుతాడు అని చెప్పి శాస్త్రం. దారిద్ర్య బాధ అనక డబ్బుకి కటకటలాడుతాడు. అంటే ఇక్కడ గమనించాల్సింది అంటే చాలా మంది కొంత ప్రసార మాధ్యమాలలో నువ్వుల నూనె రాసుకుంటే దరిద్రం పడుతుందని చెప్పి మనుషుల్ని భయపెట్టిచ్చేసేసారు. నువ్వుల నూనె వాడకూడదు, దీపారాధన కూడా వాడకూడదు అని చెప్పారు. కానీ ఈ రోజున నువ్వుల నూనెలో లక్ష్మీ స్థిర నివాసం ఉంటుంది. ప్రతి నీరు కూడా గంగాజలంతో సమానం. అంటే ఇవి ఒక్క రోజైనా నువ్వుల నూనె, తర్వాత ఎప్పుడైనా కూడా చతుర్దశి ఒక్కరోజే, నరక చతుర్దశి ఒక్కరోజే నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుంది, నీటిలో కూడా లక్ష్మీదేవి ఉంటుంది. అందుకనే స్నానం ఆచరించాలనుకున్నప్పుడు చతుర్దశి కంటే ముందు 31వ తారీఖు నాడు చేయమన్నాం కదా, 30వ తారీఖు రాత్రే ఆ యొక్క నీటిలో తొట్టిలలో గంగాళములో బకెట్లలో నీళ్ళన్నీ నింపి పెట్టుకోవాలి. ఆ నీటిలో మనకు ఈ సంబంధించినటువంటి ఉత్తరేణి ఆకులు, జమ్మి ఆకులు, తగిరస చెట్టు ఆకులు వేయాలి. తగిరస అనేది ఒక వృక్షం, జమ్మి చెట్టు ఇట్లా వేసిన తర్వాత అందులో ఆ యొక్క నీటిలో జాజికాయ, జాపత్రి, సుగంధ ద్రవ్యాలు వేయాలి. ఆ నీటిలో వేసి ఉప్పు కూడా నీటిలో కొంత, గళ్ళుప్పు కూడా కొంత వేయాలి. వేసి ఆ నీటిలో మంత్రం చదువుకోవాలి. అంటే సప్త నదులని గుర్తు తెచ్చుకొని ఆ నీటిలో నిక్షిప్తమై ఉండుగాక అని చెప్పి ఆ రాత్రి ముందు రోజు రాత్రి అన్ని నీళ్లు నింపుకొని తరువాత ఈ 5:18 నుంచి 6:18 మధ్య కాలంలో స్నానం ఆచరించాలి. ఇది దీంతో అయిపోయిన తర్వాత ఇంట్లో దీపారాధన చేయాలి. ఆ రోజున వీలైతే ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి మనము ఆ రోజున మధ్యాహ్నం పూట
ఖచ్చితముగా ఆ చతుర్దశి రోజున మధ్యాహ్నం పూట ఖచ్చితంగా మినపగారెలు తినాలి. మాషపత్ర భోజనం అని ఉంటుంది. అంటే ఇంకా ఉపవాసం ముగించడం అంటే భోజనం కాదు, ఇవి మినపగారెలు. నల్ల భోజనం కూడా చేయవచ్చు, తప్పేమీ లేదు, కానీ ఉంటే విశేషం. కానీ ఆ రోజున ఖచ్చితంగా మినపగారెలు తినాలి. మినపగారెలకి ఈ రోజుకి సంబంధం ఏంటంటే ఉందమ్మా. మనకు శాస్త్ర ప్రకారం చూసుకుంటే ఈ యొక్క సంబంధించినటువంటి ఆహార నియమాలు పాటించడం వల్ల భవిష్యత్తులో వచ్చే శరీరంలో వచ్చేటువంటి అంతర్గతమైనటువంటి దోషాలు తొలగిపోతాయి. ఇప్పుడు మీకు రథసప్తమి రోజున చిక్కుడు గింజలు అనేటువంటిది వాడతాం, ఆకులతో స్నానం ఆచరిస్తాం. అలాగే జిల్లేడు ఆకులు తల మీద పెట్టుకుంటాం. మరి ఆ రోజున ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి రోజున ఆ ప్రకృతిలో ఉండేటువంటి దివ్య శక్తుల్ని ఆకర్షించుకునేటువంటి స్థితి వీటికి ఉంటుంది. ఆ గుణం కనుక మన శరీరంలో ఉంటే ఆ శక్తిని మనం పొందుతాం. అలాగే నువ్వుల లడ్డూలు, నువ్వుల పులగం, అలాగే నువ్వు పొడి, వీటిని కూడా భుజించవచ్చు, ఖచ్చితంగా చేసుకోవాలి. సాయంకాలం నరక చతుర్దశి రోజున చేయాల్సినటువంటి విధి విధానం. తర్వాత లక్ష్మీ పూజ చేసుకోవాలమ్మా. ఇది లక్ష్మీ పూజ. అలక్ష్మీ నిస్సరణం, లక్ష్మీ ఆవాహనం. లక్ష్మిని పంపించడం, లక్ష్మిని జ్యేష్ఠాదేవిని పంపించాలి, లక్ష్మీదేవిని ఆహ్వానించాలి. అది ఈ 31వ తారీఖు రోజున చేయాలి. ఇప్పుడు ఏ రకంగా చేయాలి ఆ పూజ? లక్ష్మీ పూజ కూడా స్థిర లగ్నంలో చేయాలి. శుక్రుడికి సంబంధించిన వృషభ లగ్నం. మళ్ళీ చెప్తున్న వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈసారి దీపావళి రోజున చేసుకునేటువంటి లక్ష్మీ పూజ ఏదైతే ఉందో మహా అద్భుతమైనటువంటి యోగ కాలాన్ని సూచిస్తుంది. ఇటువంటి లక్ష్మీ అనుగ్రహాన్ని పొందే సమయము రోజు రావాలంటే మళ్ళీ 12 సంవత్సరాలు నిరీక్షణ చేయాలి. ఎందుకు అనంటే నవగ్రహాలలో ధనకారకుడు, సంతానకారకుడు, పనులలో అనుకూలతనిచ్చేవాడు, కీర్తి ప్రతిష్టలు పెంచేవాడు, సంతానం బాగోగును చూసేవాడు గురుగ్రహం ఒక్కడే. ఈ ఒక్కడికే ఈ గురువుకే అన్ని ఆధిపత్యాలు వచ్చాయి. అటువంటి గురువు వృషభ లగ్నంలో ఉన్నాడు. మరియు వృషభ లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు స్థిర లగ్నం వృశ్చికంలో ఉన్నాడు. మళ్ళీ ఆ సమయంలో బుధుడు కూడా చేరుతాడు, ధనాధిపతి, వ్యాపార కారకుడు బుధుడు కూడా. కాబట్టి ఈ రోజున 31వ తారీఖు రోజున వృషభ లగ్నం స్థిర లగ్నంలో చేయాలి. లక్ష్మి మన ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే స్థిర లగ్నంలోనే చేయాలి. నా ఉన్నటువంటి 12 లగ్నాలలో ఆ స్థిర లగ్నం ఎప్పుడనేటువంటిది ఉంటుంది అంటే మనకు ఈ సంబంధించినటువంటి సాయంత్రం 6:37 నుంచి 8:38 మధ్య కాలంలో వృషభ లగ్నం ఉంటుంది. ఆ సమయంలోనే లక్ష్మీ పూజ చేయాలి. తొందరపడి వీక్షించేటువంటి ప్రేక్షకులు తొందరపడి టపాకాయలు కాల్చకూడదు. లక్ష్మీ పూజ చేసిన తర్వాతనే చేయాలి. ఎందుకనంటే టపాకాయలు కాలవడము, అలాగే ఆ యొక్క అగ్నిని వెలుతురిని చూపించడం అనేటువంటి పితృదేవతల్ని పంపడానికి సూచించే విధానం. నువ్వు ఇంట్లో సరిగ్గా పూజ చేసుకోకుండా, సమయం అనేటువంటిది లేకుండా నువ్వు పంపిస్తున్నావు పితృదేవతల్ని. చాలా పితృదేవతల శాపానికి గురవుతాం ఆ రోజున. కాబట్టి టపాకాయలు కాల్చాలన్నా, మతాబులు కాల్చాలన్నా, చిచ్చుబుడ్లు కాల్చాలన్నా సాయంత్రం 8:38 తర్వాత మాత్రమే చేసుకోవాలి. ఇతనెవరండి, ఈ గురువు గారు ఎవరండి, టైం కూడా చెప్తున్నాడు, మమ్మల్ని పండుగ సంతోషం కూడా చేసుకొని ఇవ్వట్లేడంటే ధర్మశాస్త్రంలో ఉంది, చెప్పుకోవాలమ్మా. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ధర్మశాస్త్రంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోకపోతే రేపొద్దున మీరెందుకు చెప్పలేదనే మాట కూడా వస్తుంది కదా. కాబట్టి మనము దీనికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు మనం ఏం చేయలేం. కానీ శాస్త్రంలో ఉంది, చెప్పింది వినగలిగే ఓపిక ఉండి ఆత్రం ఒక 2 గంటలు ఆపుకోలేమా యాంగ్జైటీని, తర్వాతైనా కాల్చుకోవచ్చు. ఆ సంతోషం అప్పుడు ఉంటుంది. కానీ చెయ్యాల్సిన సమయంలో మనం చెయ్యకుండా మనం ఇంకో పని చేస్తామంటే ఎట్లా? లక్ష్మీ పూజ విలువైన దైవ కాలాన్ని మనం కోల్పోతున్నాం. లక్ష్మీ పూజ అప్పుడు చేసుకోవాలి. కాబట్టి లక్ష్మీ విధానంగా లక్ష్మీ అష్టోత్తరంతో ఇష్టరీతిగా చక్కగా మొదలు గణపతిని ఆరాధన చేసి, తర్వాత లక్ష్మీదేవిని కూడా ఆరాధన చేసి, నారాయణుని కూడా ఆరాధన చేసి. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, నారాయణుని పూజ చేయకుండా లక్ష్మిని మాత్రమే పూజ చేసే వాళ్ళకి లక్ష్మీ అనుగ్రహం కలగదు. ఇప్పుడు మీరున్నారమ్మా, ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందండి రండి అని చెప్పి మిమ్మల్ని పిలిస్తే మీరు వెళ్తారా? మీ భర్త గారు ఉన్నప్పుడు మీ భర్త గారిని పిలిచి మీ భర్త గారు కూడా రమ్మని చెప్పండి అనడంలో ధర్మం ఉంది, ఆచారం. అలాగే నారాయణుని ఆహ్వానం చేయకుండా లక్ష్మీదేవినే కావాలని కోరుకుంటే లక్ష్మి రాదు. భర్త ఎక్కడ ఉంటే భార్య అక్కడే. కాబట్టి మహాతల్లి ఎంత లక్ష్మి అయినా నారాయణుని ఆహ్వానం చేయాల్సిందే, అప్పుడే లక్ష్మి వస్తుంది. అందుకే వెంకటేశ్వర స్వామి యొక్క హృదయంలో హృదయలక్ష్మి యంత్రమై స్థితమై ఉంది. దాన్నే మనం
ఫ్రేమ్లో కట్టించుకొని ఇంట్లో పూజ చేసుకుంటాం ఆ యొక్క గంధపు రూపుని. ఇక విశేషంగా లక్ష్మీ పూజ చేయాలని అంటే ఆ రోజున లక్ష్మీ పూజ కుబేర పూజ కూడా చేసుకోవచ్చు, చాలా విశేషం. అయితే విగ్రహం మనకు దొరకకపోయినా స్వర్ణాకర్షణ భైరవుడు అనేటువంటి ఒక చిత్రపటం దొరుకుతుంది. ఈశ్వరుడు చాలా మంది వీక్షించేటువంటి ప్రేక్షకులు చాలా మంది అనుకుంటారు ఏంటంటే లక్ష్మి అంటే ధనానికి అధిపతి లక్ష్మీదేవి, ఆమె అనుగ్రహం ఉంటే లక్ష్మి వచ్చేస్తుంది అని అంటారు. ఏదో సినిమాలో లక్ష్మీదేవి వస్తుంది లక్ష్మీదేవి వస్తుంది వచ్చిందని అన్నట్టుగా. కానీ వాస్తవానికి గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది ఈశ్వరుడు. ఈశ్వరుడు ఎంత గొప్ప శక్తివంతుడు అంటే ఈశ్వరుడు చిటికెను ఆయన ఇచ్చినటువంటి చిటికెడు భస్మము ప్రపంచంలో తలతూగే సంపద లేదు. దీని మందు ఒక కథ కూడా చెప్పుకోవాలి. మహాలక్ష్మి అమ్మవారు మొత్తం సర్వాభరణ భూషితురాలై ఆమె ఏదో వ్రతం నోచుకుంటే అక్క నువ్వు కూడా రా అక్క అని చెప్పి పార్వతీదేవిని అడిగింది. చెప్తే సరేనమ్మా వస్తానన్నది. అప్పుడు ఆమె ఏమనుకుందంటే ఇంత గొప్పగా ఉన్నటువంటి లక్ష్మి ఇంటికి నేను నారచీరలు కట్టుకొని నా మొగుడేమో ఎక్కువగా విభూతి పెట్టుకుంటాడు, శ్మశానంలో తిరుగుతూ ఉంటుంటాడు, ఆయన దగ్గర ఏముంటుంది, సరే భర్త అనుమతి తీసుకుంది వెళ్ళకూడదు కాబట్టి ఈశ్వరుని దగ్గర పోయి అడిగింది అనమాట. అయ్యా నేను వెళ్తున్నాను, నాకు ఏదైనా నాకు బంగారు ఆభరణాలు ఏం లేవు కాబట్టి కుబేరుడు మన కొడుకే కదా, నువ్వు చెప్తేనే డబ్బు ఇస్తాడు కాబట్టి నువ్వు చెప్పవయ్యా, నేను దాంతో నగలు నేను తీసుకొని వెళ్తాను అని అంటే ఆయన ఒక చిటికెడు భస్మాన్ని ఆమె చేతిలో పెట్టాడు. పెట్టి దీనికి సరిపడా బంగారం ఇమ్మని చెప్పు మన అబ్బాయిని కుబేరుణ్ణి అని అంటాడు. ఏంటి పిచ్చి మహానుభావుడు ఇంత భస్మం ఇచ్చి భస్మానికి తరితూగే బంగారం ఇమ్మన్నాడు అని మనసులో అనుకొని సరే భర్త చెప్పిన మాట వినాలి కదా, జవదాటకూడదని చెప్పి ఆచితూచి తప్పకుండా ఎలా చెప్పాడో అలాగే నాయన మీ నాన్నగారు దీనికి సరిపడా బంగారాన్ని ఇమ్మన్నారు ఇవ్వవయ్యానంటే దాన్ని తీసుకొని చూసి ఆశ్చర్యపోయాడు. సృష్టిలో దీంతో సమానమైనటువంటి బంగారము లేనే లేదమ్మా, నేను అశక్తుణ్ణి, నా వల్ల కాదని నాన్నగారికి చెప్పండి అని అంటాడు కుబేరుడు. అప్పుడు అనుకుందట ఈశ్వరుని యొక్క గొప్పతనాన్ని చూసి, అంటే చిటికెడు భస్మ నా భర్త దగ్గర ఉన్న చిటికెడు భస్మానికి విలువ చేసే సరైన బంగారమే లేదు ప్రపంచంలో ఎక్కడ కూడా, నా భర్త ఎంత గొప్పడివాడు నేను తక్కువగా అంచనా వేసుకున్నానని. అందుకని ఈశ్వరుని ఆరాధన చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ధనప్రాప్తి కలుగుతుంది. అందుకే స్వర్ణాకర్షణ భైరవుని యొక్క చిత్రరూపం అంటే మీరు చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో చూసుంటారు, ఈశ్వరుడు రెండు చేతులతో ఇలా ధనకనక వర్షం కురిపిస్తూ ఉంటే ఒక దోషుల నుంచి లక్ష్మీదేవి పట్టుకుంటుంది, ఒక దోషుల మీదుగా కుబేరుడు పట్టుకుంటాడు ధనరాశిని. వీళ్ళు ధనాధిపతులు, ధనానికి అధికారులు అయ్యారు. అసలు ఇవ్వాల్సింది ఈశ్వరుడు. కాబట్టి స్వర్ణాకర్షణ భైరవ చిత్రపటాన్ని లక్ష్మీదేవి కుబేరుడు ధనాన్ని తీసుకుంటున్నట్టుగా ఈశ్వరుడు ప్రసాదిస్తున్నట్టుగా ఉన్నటువంటి చిత్రపటానికి చక్కగా ఎర్రటి పూలమాల వేసి లక్ష్మీ పూజ చేయాలి, కుబేర పూజ కూడా చేయాలి. నరక చతుర్దశి రోజు అమావాస్య లక్ష్మీ పూజ చెప్పినటువంటి 31వ తారీఖు రోజున చేయాలి. ఆ సమయంలో చేసి నారాయణుని ఆహ్వానం చేయాలి. అనగా నారాయణుని ధ్యాన శ్లోకం, ఈశ్వరుని ధ్యాన శ్లోకం, కుబేరుడి ధ్యాన శ్లోకం, లక్ష్మీ ధ్యాన శ్లోకం చేసిన తర్వాత లక్ష్మీ పూజ చేయాలి. చేసిన తర్వాత బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టాలి. అయితే వీటికి సంబంధించి అష్టోత్తర పూజ చేసేటప్పుడు లక్ష్మీ గవ్వలని పసుపు రంగులో ఉన్నటువంటి లక్ష్మీ గవ్వలతో కానీ లేదా తామర గింజలతో కానీ లేదా గులాబీ పుష్పాలు తామర పుష్పాలతో కానీ అర్చన చేయవచ్చు. చేసి నైవేద్యంగా బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టవచ్చు. ఈ విధానంగా చేసినట్లయితే ధనత్రయోదశి రోజున, నరక చతుర్దశి రోజున, దీపావళి అమావాస్య, దీపావళి పండుగ రోజున, బలిపాడ్యమి, యమద్వితీయ ఈ 5 రోజుల పాటు చేసినట్లయితే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఇక 1వ తారీఖు రోజున అంటే లక్ష్మీ పూజ మనం ఈ విధంగా చేయాలి. 1వ తారీఖు రోజున దీపావళి పండుగ చేసుకోవాలి. అనగా మటాబులు, చిచ్చుబుడ్లు ఇవి కూడా 1వ తారీఖు రోజున చేసుకోవచ్చు. అయితే 1వ తారీఖు రోజున మాత్రము చక్కగా నూతన వస్త్రములు ధరించాలి. అమావాస్య రోజు నూతన వస్త్రాలు ధరించకూడదు అంటారు కదా గురుగారు. అంటారు, కానీ ఈ దీపావళికి ప్రత్యేకం అమ్మా. ఉన్నటువంటి అహోరాత్రాలు మొత్తం 4. 1 మహాశివరాత్రి, 2 మదన పూర్ణిమ హోళీ పండుగ, 3 కృష్ణాష్టమి జన్మాష్టమి, 4 దీపావళి. ఈ 4 రోజులు కూడా గ్రహణంతో సమానమైనటువంటి సమయం. కాబట్టి ఈ 4 రోజులు కూడా అద్భుతమైనటువంటి విషయాలు. వీటిని పండుగలుగానే చూడాలి. అమావాస్య అని చెప్పి శంకించాల్సినటువంటి పని లేదు. కాబట్టి చక్కగా కొత్త బట్టలు 1వ తారీఖు రోజున కట్టుకోవాలి. వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కూడా ఈ యొక్క ధనత్రయోదశి సందర్భంగా 30వ తారీఖు రోజున వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ హోమాలు, అలాగే లక్ష్మీ మూలమంత్ర సంపుడిత లక్ష్మీ సూక్త హోమము,
అలాగే ధన్వంతరి హోమములు జరపబడుతున్నాయి కేవలం పర్ హెడ్ 1500 రూపాయలకి. అలాగే కార్తీక మాసం నెల రోజుల పాటు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములు కూడా జరపబడుతున్నాయి. సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది. వీటి గురించి వివరాలు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఇక 1వ తారీఖు రోజున మనము ఆది అమావాస్య స్వాతి నక్షత్రం ఉంది కాబట్టి ఆ రోజున పితృదేవతలకి తర్పణాది కార్యక్రమాలు చేయాలి. తర్పణాది కార్యక్రమాలు చేసినట్లయితే తప్పకుండా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. ఆ రోజున చేయాల్సింది ఏంటంటే పితృపక్షాలలో పాడ్యమి తిథి నుంచి మనకు భాద్రపద అమావాస్య వరకే పితృపక్షాలు అనుకుంటాం. నరకలోకం నుంచి వస్తారు పితృదేవతలు, ఎక్కడ ఉన్న ఏ లోకంలో ఉన్నా వస్తారు. వచ్చి అప్పటి వరకు కూడా ఎదురు చూస్తారు పితృపక్షాల అమావాస్య వరకు కూడా. కానీ చాలా మంది ప్రేక్షకుల్లో అవకాశం దొరకని వాళ్ళు ఉంటారు. అయ్యో ఈ పితృపక్షాల్లో మనం పిండ ప్రదానం చేసుకోలేకపోయాం తల్లిదండ్రులకి అని అనుకుంటుంటారు. కానీ వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే ఈ ఆశ్వీజ అమావాస్య వరకు కూడా వేచి చూస్తారట. మన ఇంట్లో ప్రతిరోజు మధ్యాహ్నం కూడా వస్తారట. చేస్తారా లేదా, నాకు ఇస్తే ఆ పుణ్యఫలం తీసుకొని లోకానికి వెళ్ళిపోయి శిక్ష తగ్గించుకుందామని. ఇక అమావాస్య రోజున వారు బయలుదేరుతారు. కాబట్టి దివిటీలు అనగా, దివిటీలు అంటే వెలుతురుతో కూడుకున్నటువంటివి అనగా గోగు కాడలు, గోంగూరతో అనగా ఆ యొక్క మైనంలో ముంచినటువంటి వస్త్రముని గోగు కాడకు కానీ ఆముదపు కాడకు కానీ చెరుకు గడకు కానీ చుట్టి వాటిని వెలిగించి దక్షిణ దిక్కు వైపులో సూర్యాస్తమయం అయిపోగానే దక్షిణ దిక్కు వైపున వాళ్ళకి చూపించాలి. అంటే వాళ్ళకి మార్గం అది. ఇది ప్రాంతాచారమా శాస్త్ర ప్రకారం? కానీ ఒకప్పటి కాలంలో చేసేవాళ్ళు రాను రాను ఎందుకని కనుమరుగైపోయిందంటే కనుమరుగైంది. దీని గురించి ఆ పండుగ సందర్భంగా ఎప్పుడైతే టపాకాయలు కాల్చడం అనేటువంటిది వచ్చిందో అది ఆ టపాకాయలు కాల్చడం కూడా దివ్యం లాంటి వెలుతురు లాంటిది. ఆ వెలుతురు ఇంటి ముందర ఉండడం వల్ల ఏమవుతుంది వాళ్ళకి మార్గం సాయంత్రం పూటనే కదా మనం వెలిగించేటివన్నీ కూడా. కాబట్టి అది వెలుతురు కాదు. కానీ ఆచారం మాత్రం ఇదే చేయాలి. పితృదేవతలకి మార్గం చూపించాలి. ఇది ఎంత ఏ సమయంలో చేయాలమ్మా? సాయంత్రం సూర్యాస్తమయం కాగానే చేయాలమ్మా. చేసి చేసుకోవచ్చు. ఇది చేయడం వల్ల ఆ రోజున తర్పణాది కార్యక్రమాలు చేయాలి. చేస్తే పితృదేవతలు సంతోషపడతారు. అటువంటి రోజు మళ్ళీ రాదమ్మా. కాబట్టి మళ్ళీ వచ్చే సంవత్సరం భాద్రపద మాసానికి మనం చూడాలి. కాబట్టి ఈ రోజునైనా అమావాస్య 1వ తారీఖు రోజునైనా చేసుకోవాలి. ఇది చేసుకోవాలి. తర్వాత చాలా మంది నోములు కూడా నోచుకుంటారు. కేదారేశ్వర నోము 1వ తారీఖు రోజునే చేయాలి. ఇది వంతన ఉంటేనే చేయాలా గురుగారు? కొత్తగా పట్టుకుని పెళ్ళైన వాళ్ళు ఆచారం ప్రకారం కొత్త కోడలికి వాళ్ళని అనుమతిస్తారు. కొత్తగా చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ప్రారంభం చేసుకోవచ్చు. కేదారేశ్వర నోము చేసుకోవాలి. 1వ తారీఖు రోజునే చేసుకోవాలి. నోములు అని చెప్పి చేస్తుంటారు చాలా మంది. ఇది కేదారేశ్వర నోమేనా? కేదారేశ్వర నోమేనా. అది ఓన్లీ దీపావళి రోజు నోచుకోవాల్సిన వ్రతమేనా? ఆ రోజు మొదలు పెడతారు. కార్తీక మాసం ప్రతి సోమవారం చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో కార్తీక పౌర్ణమి నాడు కేదారేశ్వర నోము నోచుకుంటారు. కానీ ఈ రోజునే ప్రారంభించే వాళ్ళు కూడా ఉన్నారు వ్రత ఆచార ప్రకారం. అయితే ఇప్పుడు కొంతమంది అంటే ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు కానీ పండగ జరుపుకునే పరిస్థితుల్లో వీలు కాని పక్షంలో ఉన్న వాళ్ళు ఈ లక్ష్మీ పూజ ఈ పూజలన్నీ మరొక రోజు చెయ్యాలి అని అంటే ఏమన్నా ఆల్టర్నేట్ ఆప్షన్ ఉందా? ఏటి సూతకములో ఉన్నటువంటి వాళ్ళు అసలు యాక్చువల్ గా లక్ష్మీ పూజ ఆనందంగా పండుగలైతే నిషిద్ధమమ్మా. ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు సంవత్సరం వరకు పండుగలు జరుపుకోకూడదు. కానీ దీపావళి రోజున అనగా 1వ తారీఖు రోజున పితృదేవతలకి మార్గాన్ని చూపించడం కోసం చెరుకు గడకు కానీ ఆముదపు కట్టెకు కానీ గోంగూర కట్టకు కానీ మైనములో కానీ ఆవు నేతిలో తడిపినటువంటి వస్త్రాన్ని వెలిగించి దారి చూపాలి. ఆ రోజున దీపావళి అమావాస్య రోజున మళ్ళీ తర్పణాలు చేసుకోవాలి ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు. కొన్ని పరిస్థితుల్లో కొంతమంది ఆడవాళ్ళకి ఇబ్బంది ఎదురవుతుంది. అప్పుడు యమద్వితీయ రోజునైనా కానీ చేసుకోవాలి, లేదా బలిపాడ్యమి రోజునైనా కానీ చేసుకోవచ్చు, నోము నోచుకోవచ్చు. ఇటువంటి లక్ష్మీ పూజ నోము నోచుకునేటువంటి వాళ్ళకి ఏంటనంటే ఈ సంబంధించినటువంటి ఉత్తరా నక్షత్రం కార్తీక మాసంలో ఉత్తరా నక్షత్రం వస్తుంది కదా, ఉత్తరా నక్షత్రం వచ్చిన రోజునైనా లేదా కృత్తికా నక్షత్రం పౌర్ణమి రోజునైనా కానీ లేదా రోహిణి నక్షత్రం వీటిట్లో లక్ష్మీ పూజను చేసుకోవచ్చమ్మా. గురుగారు బ్రాహ్మణ కుటుంబంలో ప్రత్యేకంగా ఏమైనా చేస్తారా? కార్యక్రమాలన్నీ ఇదే విధంగా చేస్తారా? ఇదే విధానం అమ్మా. ఎందుకనంటే ఈ దీపావళి అనేటువంటిది వర్గ వైషమ్యాలు లేకుండా చేసుకునేటువంటి అందరు కుల మతాలకు అతీతంగా చేసుకునేటువంటి పండుగ ఇది. కాబట్టి అసలు ఎందుకు దీపాలు అంటే ఎందుకు మతాబులు కాలుస్తున్నారు అని అంటే నరకాసుర వధానంతరం సత్యభామా సమేతుడైనటువంటి కృష్ణుడు రాగానే ఆనందోత్సాహాలు లోక కంటకుడైనటువంటి నరకుడు చనిపోయాడని చెప్పి అందరూ కూడా
సంతోషముతో మంగళ వాయిద్యాలతో కూడుకున్నటువంటి దీపాలని వాళ్ళు పట్టుకొని ఆహ్వానించారు. ఇదే రోజున విక్రమ శకానికి అయినటువంటి విక్రమాదిత్యుడు పట్టాభిషిక్తుడైనటువంటి రోజు. ఇదే రోజున రావణాసుర సంహారం జరిగి అయోధ్య నగరానికి వచ్చినటువంటి రోజు దీపావళి. ఆ అమావాస్య రోజున చీకటి కాబట్టి అయోధ్య నగర వాసులందరూ కూడా దివిటీలు పట్టుకొని సీతారాముల వారికి స్వాహ్వానం పలికారు, స్వాగతం పలికారు, దారి చూపారు పుష్పక విమానానికి. కాబట్టి ఇది విధానంగా మనం చేసుకోవాలి అంతే తప్ప మరి ఆ రోజున బ్రాహ్మణులే దీపాలు పెట్టి ఆహ్వానించారా? బ్రాహ్మణులే మన ఈ సత్యభామ సమేత రుక్మిణిక అందరూ ఇది లోకకంటకమైనటువంటి నరకాసుర సంహారం కాబట్టి లోకకంటకుడు చనిపోయినటువంటి సందర్భంలో ఆనందంగా చేసుకునే పండుగ. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులారా, మన ఆనందాన్ని ఎవ్వరూ మన నుంచి దూరం చేయలేరు. మన దీపావళి పండుగ మనం ఆనందంగా జరుపుకునేటువంటి పండుగ. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు అన్నారు, ఇంకేదో వాళ్ళు విజ్ఞానవేత్తలు శాస్త్రవేత్తలు అన్నారు పొల్యూటెడ్ అయిపోతుంది అది ఇది అన్నారు. వాళ్ళ ఇతర మతాలలో జరిగేటువంటి పొల్యూటెడ్ కంటే మనం చేసుకునే పండుగ ఏం ఎక్కువ కాదండి. మనది ఇంకా ఆనందంగా జరుపుకుంటాం, జీవహింస కోరుకోము. కాబట్టి ఎవరో అంటున్నారని చెప్పి మనము కూడా వాళ్ళకి వత్తాసు పలికి ఆనందంగా చేసుకునే మనలాంటి పండుగలు ఇంకా మన కంటితో మనల్ని పొడుచుకునే విధంగా వ్యవహరించకండి. ఆనందంగా చేసుకోండి, కొద్దిగానైనా చేసుకోండి, ఆనందంగా చేసుకోండి అంతే తప్ప పండుగని మాత్రం మానివేసుకోకండి, మీ ఆనందాన్ని తగ్గించుకోకండి. మళ్ళీ ఆనందంగా జరుపుకునే పండుగ మళ్ళీ ఇంకొక రోజు రాదు, గుర్తుంచుకోండి. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.